వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం ఇండియన్ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో మనకు సింధు నాగరికత గురించి మరియు కొన్ని ముఖ్యమైన పట్టణ ప్రాంతాన్ని హరప్పా నాగరికత క్లారిటీగా నేర్చుకోగలిగింది. ఈరోజు మరొకటి మనకు మొహంజొదరో మనకు ముఖ్యంగా తెలుస్తుంది. మొహంజొదరో రెండో పట్టణం మొహంజొదరో. ఇక్కడ మొహంజొదరో అనగా మృతుల దిబ్బ అని అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎస్ఏ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మొహంజొదరో అనగా మృతుల దిబ్బ అని అర్థం. అయితే ఈ మొహంజొదరో అనే పట్టణం లేదా నగరము నేటి పాకిస్తాన్లోని సింధూర్ యొక్క రాష్ట్రంలోని లార్కానా జిల్లాలో ఇది పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్కానా జిల్లాలోని సింధు నది యొక్క ఒడ్డున బయలుపడింది ఈ మొహంజొదరో నగరం. అయితే హరప్పా నగరం ఎక్కడ బయలుపడింది? అది మాంటుకోమరి జిల్లాలో కలదు. మొహంజొదరో లార్కానా జిల్లాలో కలదు. అయితే 1922లో రేకిల్ దాస్ బెనర్జీ ఆర్డి బెనర్జీ అంటారు మొహంజొదరో పట్టణాన్ని కనుగొనడం జరిగింది. సింధు నాగరికతలో అతి పెద్ద నగరం లేదా అతి పెద్ద పట్టణం మనకు మొహంజొదరో. సింధు నాగరికతలోని మొత్తం పట్టణాల్లో అతి పెద్ద నగరం మనకు మొహంజొదరో. హరప్ప కాదు, మొహంజొదరో. ఇక్కడ నోట్ చూడండి, సింధు నాగరికతలో 7 సార్లు వరదలకు గురై తిరిగి నిర్మించబడిన నగరము ఈ మొహంజొదరో. అయితే ఈ మొహంజొదరో అనే పట్టణాన్ని స్థానికంగా సకిలిస్తాన్ అంటారు. ఏమంటారు? సకిలిస్తాన్ అని వ్యవహరించడం జరుగుతుంది. అయితే సకిలిస్తాన్ అనగా ఉద్యానవనము అని అర్థం. ఏమన్నా ఉద్యానవనం అని అర్థం. ఈ మొహంజొదరో అనే నగరం యొక్క జనాభా మొత్తం 45,000. ఈ మొహంజొదరో నగర జనాభా ఎంత? 45,000గా తెలుస్తుంది. సింధు నాగరికత పట్టణాల్లో కూడా అత్యంత పెద్ద పట్టణం. అయితే ఈ మొహంజొదరో ప్రాంతంలో లేదా నగరంలో బయలుపడిన ముఖ్యాంశాలు: మహాస్నాన వాటిక, ఇది గ్రేట్ బాత్. మహాస్నాన వాటిక ఎక్కడ పెట్టిందంటే మనకు మొహంజొదరో. నోట్ చూడండి, కాల్చిన ఇటుకలు మరియు జిప్సంను ఉపయోగించి 39x23x8 కొలతలతో మనకు ఈ మహాస్నాన వాటికను నిర్మించబడింది. ఎక్కువ అడుగుతారు మనకు. మహాస్నాన వాటిక గ్రేట్ బాత్ ఎక్కడ బయలుపడితే మొహంజొదరో అనే పట్టణం. అయితే ఈ మహాస్నాన వాటికను మత సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం నిర్మించబడి ఉండవచ్చు మనకు తెలుస్తుంది. మత సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం. అలానే గ్రేట్ గ్రానరీ అంటే అతిపెద్ద ధాన్యాగారం కూడా ఈ మొహంజొదరో అనే ప్రాంతంలోనే బయలుపడింది. అయితే ఈ మొహంజొదరో ఉన్నటువంటి ఈ మహాధాన్యాగారం, అతిపెద్ద ధాన్యాగారం అంటే గ్రేట్ గ్రానరీ 150x50 కొలతలతో నిర్మించబడింది ఈ మహాధాన్యాగారం. అలానే ఈ మొహంజొదరో కంచు నాట్యగతి యొక్క విగ్రహం కూడా బయలుపడింది. కంచు నాట్యగతి విగ్రహం. నోట్ చూడండి, ఇక్కడ కంచు నాట్యగతి యొక్క విగ్రహం ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్నది. మనకు అతిపెద్ద ధాన్యాగారం, మహాస్నాన వాటిక, కంచు నాట్యగతి విగ్రహం ఇక్కడ బలమైనవి. అలానే పశుపతి యొక్క ముద్రిక మరి అమ్మ తల్లి ఎక్కడ పోయింది? హరప్పాలో. పశుపతి అంటే మనకు మొహంజొదరో. అలానే గడ్డంతో ఉన్నటువంటి పురుషుని యొక్క గడ్డంతో పురోహితుడి యొక్క మట్టి విగ్రహం. అలానే సతీ సహగమనం మనకు సతీ జనులు తెలిపే 2 యొక్క సమాధులు కావచ్చు. ఖద్దరు వస్త్రము మన క్లాత్ పీస్ అంటే కదా, అల్లినటి గుడ్డ ముక్కగా తెలుస్తుంది. అసెంబ్లీ హాల్ సమావేశపు గది లేదా స్తంభ మండలం ఎక్కడ మనకు రీసెంట్గా అడిగారు. అసెంబ్లీ హాల్ ఈ ప్రాంతంలో బయలుదేరడం కూడా మొహంజొదరోలో. అలానే స్థానిక మూర్తి విగ్రహము. అలానే మొట్టమొదటి రహదారి, దీర్ఘ చతురస్రాకార యొక్క భవనము, సప్త ఋషులతో కూడిన విగ్రహము, ముస్తాబు భరణి మనకు ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, మనం అలంకరించడానికి ముస్తాబు భరణి ఉంటుంది అది. మరి కపాల సమూహం, గుర్రపు పన్ను టీత్ అండి. అలానే ఈత కొలను, అలానే ఒక గడ్డపు వ్యక్తి యొక్క విగ్రహము, అలానే ఏనుగు, ఖడ్గమృగము, పులి, దున్న, జింక యొక్క ప్రతిమలు లభించాయి. అలానే ఒంటె కొమ్ము మరియు పక్షులు మరియు ఎద్దు యొక్క ముద్రికలు కావచ్చు. ఎద్దును చుట్టుకొని సర్పము యొక్క ముద్రిక కావచ్చు. మరియు ఇక్కడ మొహంజొదరో తవ్వకాలు ఎక్కువగా మనకు బావులను గుర్తించారు. బావులను. అలానే స్తూపాకార ముద్రికలు కావచ్చు, మరియు రాగి ఖడ్గాలు కావచ్చు. లింగ పూజకు, శివలింగం అంటాం కదా, లింగ పూజకు మరియు యోని పూజకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. అదే కదిలే తలగంటి బొమ్మ. ఇవన్నీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ముఖ్యమైన అంశం మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరొక పట్టణం మనకు సుక్తాంజర్ లేదా సుక్తాజెండర్ అని కూడా అంటారు. దీన్ని సుక్తాంజర్. ఇది దక్షిణ బెలుచిస్తాన్లోని మక్రాన్ తీరంన వెలువడింది. సుక్తాంజర్ అనే ప్రాంతము లేదా సుక్తాజెండర్ అంటారు. ఇది బెలుచిస్తాన్లోని మక్రాన్ తీరం వద్ద బయలుపడింది. సింధు ప్రజల యొక్క సహజ ఓడరేవు ఈ సుక్తాంజర్. ఓకే, ఇక్కడ కాపర్ గొడ్డలి బయలుపడింది. అలానే మానవుని సమాధిలో కుండలనేవి ఈ సుక్తాంజర్ ప్రాంతంలో బయలుపడింది. మరొకటి కోర్టు డీజీ
కోటుడీజీ కోటలేని ఏకైక నగరం. ఇది పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో బయలుపడింది కోటుడీజీ. 1935లో ఈ కోట్డీజ్ అనే ప్రాంతంలో గర్వి అనే వ్యక్తి తవ్వకాలు జరిపించి కనుగొనడం జరిగింది. అలానే అగ్నికి ఆహుతైనటువంటి సింధు యొక్క నగర పట్టణం మొట్టమొదటి కోటుడీజీ. అగ్నికి ఆహుతైనటువంటి సింధు నగర పట్టణం మనకు కోటుడీజీగా తెలుస్తుంది. అలానే ఈ పట్టణంలో ఉన్నటువంటి ఇల్లులు మనకు రాతితో నిర్మించబడ్డాయంట. ఇక్కడ కోటుడీజీ అనే ప్రాంతంలో రాతితో నిర్మించబడి కోటుడీజీ నగరమైనటువంటి కొన్ని ముఖ్యమైన అంశం. ఇక్కడ రాతి బాణపు మొనలు, రాగి చెట్టు యొక్క ఆకులు, వంట పొయ్యిలు, సూర్యుడు మరి నెమలి ముద్రికలు ఇవన్నీ కూడా మనకు కోటుడీజీ అనే నగరంలో బయలుపడ్డవి. మరొకటి చన్హుదారో. ఇది పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో బయలుపడింది. ఇక్కడ 1931లో ఎన్జీ మజుందార్ ఈ చన్హుదార్ అనే ప్రాంతాన్ని కనుగొన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పట్టణం మొహంజొదరోకు సమీపంలో కలదు. ఇది చన్హుదార్ అనే పట్టణం. సింధు నగరాల్లో కోట అనగా దుర్గం లేని సిటాడెల్ అంటారు ఇంగ్లీష్లో. మనకు ఏకైక నగరం చన్హుదారో. మిగిలిన పట్టణాలకు చుట్టూ రక్షణ గోడగా ఉంటుంది, కానీ కోట లేని నగరం అని మనకు చన్హుదారో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చన్హుదారో నగరం కూడా వరదలకు ధ్వంసమైనదిగా మనకు తెలుస్తుంది. అయితే అధిక పరిశ్రమలు గల నగరం ఏది అంటారు? మనకు పొడవల పరిశ్రమ ఎక్కడ ఉంది? హరప్పాలో. మరి అధిక పరిశ్రమలు ఎక్కడ? మనకు చన్హుదారో ప్రాంతంలో కలదో చెప్పవచ్చు. చన్హుదారో నగరం నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు. సిరాబుడ్డి బయలుపడింది, తూనిక రాళ్ళు బయలుపడ్డాయి, లిప్స్టిక్ అంటాం కదా. ఇంకోటి చెప్పాలంటే నాటి సింధు నాగరికతలో మహిళలు మరియు పురుషులు కూడా బాగా అలంకరణ ప్రియులుగా తెలుస్తుంది. అలానే పూసరం యొక్క ఆభరణాలు బయలుపడ్డాయి, గవ్వల తయారీ బయలుపడింది, దంతపు దువ్వెనలు మరియు మేజాలు, పిల్లి యొక్క కాలి ముద్రలు కూడా ఈ చన్హుదార్ అనే ప్రాంతంలోనే బయలుపడిన ముఖ్య అంశాలు. మరొకటి కాళీబంగన్. ఇది రాజస్థాన్లోని గంగానగర్ అనే జిల్లాలో గగ్గర్ నది ఒడ్డున బయలుపడింది. ఈ నదీ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. ఏ నది ఒడ్డు అంటాడు? గగ్గర్ నది ఒడ్డున బయలుపడింది. అయితే ఈ కాళీబంగన్ అనే ప్రాంతాన్ని ఘోష్ 1961లో కనుగొనడం జరిగింది. అయితే కాళీబంగన్ అనగా అర్థం ఏమి అనగా నల్లని గాజులు. మరి మొహంజొదరో అంటే మృతుల దిబ్బ అనే అర్థం. కాళీబంగన్ అంటే నల్లని గాజులు అనే అర్థం తెలుస్తుంది. అయితే హరప్పా మరియు పూర్వ హరప్పా సాంస్కృతిక దశలు రెండూ గల నగరమై ఈ కాళీబంగన్గా తెలుస్తుంది. కాళీబంగన్ నగరంలో బయలుపడినవి అగ్ని వేదికలు హోమగుండాలు అంటాయి కదా, వేదికలనే. అలానే ఈ హోమగుండాల చుట్టూ జంతువుల యొక్క అస్థిపంజరాలు మరియు 5 పూజాపీఠాలతో కలిసి ఒక వేదిక. దాంతోపాటుగా నాగలి చాలు. మనకి వ్యవసాయం యొక్క ఆనవాళ్ళు ఎక్కడ అంటాడు? గుర్తుపెట్టుకోవాలి. మట్టి కుండల పరిశ్రమ, ఒంటెకు సంబంధించి అస్థికలు అనే ఒంటె యొక్క ఎముకలు కావచ్చు, లింగం మరియు యోని చిత్రాలు అనే టెర్రకోట శిల్పము, సర్పలేఖనం యొక్క లిపి యొక్క ముద్రికలు, లెఫ్ట్ టు రైట్ మనకి. ఓకే, ఇట్లా ఉంటుంది మనకు. నెక్స్ట్ లోతాల్. ఈ లోతాల్ అనే పట్టణము గుజరాత్లోని బొగావో నది ఒడ్డున బయలుపడింది. ఇది బొగావో మరియు సబర్మతి నదుల మధ్య ఉన్నది ఈ లోతాల్ ప్రాంతం. 1950లో ఎస్ఆర్ రావు కనుగొన్నారు ఈ లోతాల్ అనే ప్రాంతాన్ని. సింధు ప్రజల యొక్క ముఖ్య రేవు పట్టణము ఇది లోతాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా ప్రపంచంలోని తొలి పోర్టు రేవు పట్టణం టైడల్ షిప్ పోర్ట్ అంటే మనకు లోతాల్గా తెలుస్తుంది. ఎక్కడంటే గుజరాత్లోని బొగావో నది ఒడ్డున. అలానే కాల్చిన ఇటుకలతో నిర్మించిన కృత్రిమమైన ఓడ రేవు గల ఏకైక సింధు నగరం లోతాల్ ప్రాంతం. విదేశీ వ్యాపారానికి ముఖ్య కేంద్రమే ఈ లోతాల్. అలానే లోతాల్లో నిర్మించినటువంటి ఇల్లు ముఖద్వారాలు ప్రధాన వీధిలోనే ఉన్నవి. మిగిలిన ప్రాంతాల్లో నిర్మించిన మనకు ఇంటి ఉంటుంది, మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ప్రధాన ముఖద్వారాలు వెనుక వైపు ఉండేవి. కానీ లోతాల మాత్రం ఇల్లు యొక్క ముఖద్వారాలు ప్రధాన వీధిలోనే ముందు వైపే ఉన్నాయని తెలుస్తుంది. లోతాల్ నగరంపైనటువంటి ముఖ్యమైన అంశాలు కొండలో ఉన్నటువంటి వరి మొలకలు కావచ్చు, వరి పొట్టు, దాంతోపాటుగా వరి సాగు ఆనవాళ్ళు మనకు ఎక్కడంటే లోతాల్ ప్రాంతంలోనే బియ్యపు యొక్క గింజలు బయలుపడ్డాయి. పూసల తయారీ పరిశ్రమలు, పెయింటెడ్ కొండల పరిశ్రమ, అగ్ని వేదికలు, హోమగుండాలు, చదరంగం ఆడినట్లు ఆనవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయని గత ఎగ్జామ్లో అడిగాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? చెస్ బోర్డ్ మనకి ఎక్కడ? లోతాల్ ప్రాంతంలోనే. అలానే ఒకే సమాధిలో ఆడ మరియు మగ కళేబరాలు కావచ్చు, ఉమ్మడి భూస్థాపితంగా సతీ సగమన ఆధారాలు లభ్యమయ్యాయి. ముద్రికలు, అలానే కొలిచే ప్రమాణం మరియు పూర్వ హరప్పా నాగర అవశేషాలు మొత్తం ఈ లోతాల్ ప్రాంతంలోనే బయలుపడడం జరిగింది. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అలాగే మట్టితో చేసిన గుర్రబొమ్మ కావచ్చు, రాగి గాజులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు లోతాల్ ప్రాంతంలో బయలుపడే ముఖ్య అంశాలు. మరొకటి బన్వాలి ప్రాంతం. బన్వాలి ఇది హర్యానాలోని హిస్సార్ అనే జిల్లాలో బయలుపడింది. దీన్ని 1974లో ఆర్ఎస్ బిస్త్ కనుగొనడం జరిగింది. అయితే మొత్తం ప్రాంతాల్లో సింధు నాగరిక పట్టణాల్లో
డ్రైనేజ్ సిస్టమ్, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ లేని ఏకైక నగరం ఈ బన్వాలి. ఇక్కడ మన బన్వాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది బార్లీ పండించారు, బార్లీ పండ్లు పండించారు, నువ్వులు కూడా పండించారు, గుర్తుపెట్టుకోవాలి. అలానే గ్రిడ్ విధానం పాటించకుండా రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నగరమే ఈ బన్వాలి. డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు, గ్రిడ్ విధానం పాటించకుండా రహదారుల నిర్మాణం జరిగింది. ఈ పట్టణం వృత్తాకారంలో నిర్మించబడింది బన్వాలి. అలానే ఈ వృత్తాకారం నిర్మించబడగల గల కారణం మనకు ధనవంతులు నివసించడానికి అనుకూలంగా ఈ నగరం నిర్మించబడచును తెలుస్తుంది. అయితే ఈ బన్వాలి ప్రాంతంలో బయలుపడిన అంశాలు మనకు పూర్వ హరప్పా నాగరికత అవశేషాలు కావచ్చు, లాపిస్ లెజూలి అనే పూసలు కావచ్చు, మేలురకు బార్లీ, ఆవాలు, నువ్వులు పండించిన ఆనవాళ్ళు చాలా సరళిగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బన్వాలి ప్రాంతంలో బార్లీ అంటే మనకు బన్వాలి. బంకమట్టితో ఏంటి నాగలి యొక్క బొమ్మ కావచ్చు, 12 పులి ముద్రికలు లేదా పులి బొమ్మ కావచ్చు, 11 గదుల యొక్క భవనం, ఇవన్నీ కూడా మనకు బన్వాలి ప్రాంతంలో ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగినవన్నీ చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు. నెక్స్ట్ రంగాపూర్, ఈ పట్టణంలో లోతాల్కు సమీపంలో ఉంది ఈ రంగాపూర్. తవ్వకాల వరి పొట్టును ఎక్కడ గుర్తించారంటారు? రంగాపూర్లో గుర్తించారు. నెక్స్ట్ ధోలవీర, గుజరాత్లోని కచ్ జిల్లాలో బయలుపడింది ఈ ధోలవీర. 1990లో జేపీ జోషి మరియు ఆర్ఎస్ బిస్తులు కనుగొన్నారు. అలానే మధ్య పట్టణం లేని ఏకైక నగరం ధోలవీర. అలానే భారతదేశంలో గల సింధు నాగరికత పట్టణాల కల్లా అతి పెద్దది ధోలవీర. అంటే భారతదేశంలోని సింధు నాగరిక పట్టణాల్లో పెద్దది ధోలవీరగా తెలుస్తుంది. నది లేకుండా నిర్మించబడి పట్టణం కావడంతో జలాశయం నిర్మించబడలేదు ఈ ధోలవీర ప్రాంతంలో. ఇక్కడ బయలుపడిన అంశాల్లో షాపింగ్ కాంప్లెక్స్, స్టేడియం లాంటి కట్టడం కావచ్చు, రిజర్వాయర్స్ అంటే నది లేకుండా నిర్మించారు రిజర్వాయర్స్ కావచ్చు, చిత్రలిపి యొక్క అక్షరాలు, సిల్వర్ ఆభరణాలు, వెండిని వాడిన వారి ప్రపంచంలో మొట్టమొదటిసారి సింధు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పట్టాభిషేక మహోత్సవ ప్రదేశం కావచ్చు, 7 సాంస్కృతిక నిర్మాణాలు, ఇవన్నీ కూడా మనకు ధోలవీర ప్రాంతంలో బయలుపడి ముఖ్య అంశాలు. అలానే సుర్కోటడ, ఈ సుర్కోటల పేరు మనకు గుర్రం యొక్క ఆనవాళ్ళు ఎక్కడంటే మనకు సుర్కోటడ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో బయలుపడింది. 1924 జేపీ జోష్ కనుగొన్నారు. ఓకే, రక్షణ గుడ్డంగా రాతి గోడగల ఏకైక సుర్కోటడ, గుర్రపు యొక్క అవశేషాలు లభించిన ప్రాంతం, కుండలో పెట్టిన ఎముకలు బయలుపడినవి, కుండలో శవాన్ని కనజేసే పద్ధతి మనకు ఇక్కడే లభ్యమని తెలుస్తుంది ఇక్కడ సుర్కోటడ ప్రాంతంలో. 12వది అమ్రీ, ఇది పాకిస్తాన్లోని దాదూ జిల్లాలో బయలుపడింది. సింధు నాగరికత ఆరంభమైన ప్రదేశం ఏది అడుగుతాడు? ఇది అమ్రీ, ఎక్కడ? పాకిస్తాన్లో. మూపురం నుండి ఎద్దు ముద్రిక ఎక్కడ? మనకు అమ్రీ, వెరీ వెరీ పడనే ఖడ్గమృగం యొక్క అస్థిపంజరం లభించింది అమ్రీలోని. మరొకటి రాగి గర్కి, ఇది ప్రస్తుతం భారతదేశంలోని సింధు పట్టణం రెండో అతిపెద్ద పట్టణం రాగి గర్కి. నేటికి తవ్వకాలు కొనసాగించిన నీరు పట్టణము ఇది రాగి గర్కి. అలానే యోనియాకారం ఏంటి కల ముద్రికలతో పాటు శ్రీ సమాధి ఇక్కడ రాగిగిరి ప్రాంతం లభ్యమైంది. అలానే నాట్యగత్య విగ్రహాన్ని పోలిన విగ్రహం ఇటీవల మనకు ఈ రాగిగిరి ప్రాంతంలో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ రూపార్ ప్రాంతం, ఇది వ్యవసాయానికి సంబంధించిన గుర్తులు, మానవులు, కుక్క అస్థిపంజరాలు ఒకే సమాధి లభించాయి రూపార్ అనే ప్రాంతంలో. చివరికి మనకు నలుపు మరియు ఎరుపు అనే పెయింట్ రకం కుండలు లభించే ప్రాంతం అలీమురాద్. ఇక్కడ అలీమురాద్, నలుపు మరియు ఎరుపు రంగులు ఎక్కడ లభించండి? మనకు అలీమురాద్ అనే ప్రాంతంలో లభ్యమైనవి. ఇవన్నీ మనకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ దీంతో మనకు సింధు నాగరికత పట్టణంలో ఈ టోటల్ మనకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా క్లాస్ ఉందండి, చాలా టాపిక్ ఉంది. సింధు యొక్క ముఖ్య యొక్క పట్టణం యొక్క లక్షణాలు, వారి యొక్క మొత్తం కంప్లీట్గా ఉంటుంది. నాటి సామాజికం అంతా కంప్లీట్గా ఉంటుంది. సింధు ప్రజల యొక్క ద్రవిడియన్ల వారి యొక్క భాష ఏంటి, వారి యొక్క లిపి ఏంటి, మనకు క్లారిటీగా మరొక క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.